మనం అలాగే 6వ వచనం కూడా మనం గత వారం అంటే మంగళవారం నాడు మనం ఆలోచన చేసాం. సుమారుగా ఈ 6 వచనాల్లో ఉన్న భాగాలనే మనం కొద్దిసేపు ఆలోచించాం. అయితే 6వ వచనం చదివి నేను ముందుకెళ్తాను. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయిరి. ఈ మాట దగ్గర ఆగాం మనం గత వారం. ఆగి మరణం యొక్క సందర్భాలను మనం, అలాగే మనిషి యొక్క ఆయుష్ ఎంత అల్పమైందో అన్న విషయాలు మనం కొన్ని విషయాలు మనం ఆలోచించాం. అయితే ముందుకు సాగుదాం. 7వ వచనంకి వెళ్తుంటే, ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారే అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. ఏం చేశారు వీరు? మళ్ళీ చెబుతాను, మాకు గమనించాలి. ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారే అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. ఈ మాటను బట్టి మనం కొన్ని విషయాల్ని బైబిల్ ద్వారా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. బైబిల్లో ఎన్నో సందర్భాల్లో ఎన్నో విషయాలు రాయబడ్డాయి. ప్రతిసారి నేను చెప్తున్నాను, ఈ విషయాలన్నీ కూడా మరి మనం మేల్కోవడానికే, మనల్ని మేల్కొల్పడానికే, దేవుడు మనల్ని మేల్కొల్పడానికే కొన్ని సంగతులు రాయిస్తే వాటిని అనుసరించి మనం మేల్కొనబడాలి. ఏం చేయాలి? మేల్కొలుపులు పొందాలి. ఎప్పటిలాగే వాక్యాన్ని విని దాన్ని విడిచిపెట్టుకోకుండా మరి వాక్యంలో ఉంటున్న సంగతుల్ని బైబిల్లో ఉంటున్న మరొక సంగతుల ద్వారా సరిచూసుకుంటూ మన హృదయాల్లో దేవుని వాక్యాన్ని మరింతగా స్థిరపరచుకోవాలి. అంటే మనం వాక్య పునాది కలిగి ఉన్నాం కదా, దీని మీద మనం అభివృద్ధి పొందాలి. నానాటికి నేటికి ఇలా ఉంటే మరునాటికి మరొక రకంగా అభివృద్ధి పొందాలి. ఇక్కడ ఈ విషయం మనం జ్ఞాపం చేద్దాం. చూడండి, ఇశ్రాయేలీలు బహు సంతానం గలవారే అభివృద్ధి పొంది, సంతానాభివృద్ధి వారు పొందారని, అలాగే వారు ఏం చెప్పాడంటే అక్కడ చూడండి, విస్తరించి అత్యధికంగా ప్రబలిరి. ఇక్కడ ఈ మాటలు మనం గమనిస్తున్నప్పుడు వారు అభివృద్ధి పొందారు, విస్తరించారు, అత్యధికముగా ప్రబలారు. 3 మాటలు మనకు కనబడుతున్నాయి. ఒకటే ఏంటి చెప్పాలి? అభివృద్ధి పొందారు, విస్తరించారు, అత్యధికముగా ప్రబలారు. ఇక్కడ ఈ వచనంలో మనం గమనిస్తుంటే, ఈ వచనంలో వారికి వారిగా అభివృద్ధి పొందినట్లుగా, లేకపోతే వారికి వారిగా విస్తరించినట్లుగా, లేకపోతే వారికి వారిగా అత్యధికంగా ప్రబలినట్టుగా ఈ వచనం మనకు కనబడుతుంది. ప్రబలిరి అంటే వారే అలా జరిగించుకున్నారట్టుగా కనబడుతుంది. కానీ వాస్తవానికి మనం కూడా చాలా సందర్భాల్లో మనం స్వయం శక్తి, స్వయం కృషి అని మనం చాలా భావిస్తాం. ఒకటి సంపాదనలో, ఆస్తుపాస్తులు వెనకేసుకోవడంలో, 2 పిల్లల్ని కనడంలో కూడా మా శక్తి, మా కెపాసిటీ అనుకునేవారు చాలామంది ఉన్నారు. చాలాసార్లు చెప్పాను, దేవుడు గర్భఫలము దేవుడిచ్చే బహుమానం. మనుషులకి దేవుడు ఇవ్వాలి తప్ప మనుషులు ఉత్పత్తి చేసుకోలేరు. అంటే మరి జరుగుతుంది కదండి, జరుగుతుంది. కారణం ఏంటంటే అది దేవుడు పెట్టిన ఒక కార్యక్రమం, ఒక ప్రక్రియ. అది నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. అయినప్పటికీ ఎవరికి ఎంత సంతానం ఇవ్వాలి, ఎవరికి ఏ సంతానం ఇవ్వాలన్నది ఖచ్చితంగా దేవుని చేతిలోనే ఉంటుంది. ఇది మనుషుల చేతిలో ఉండదు. భార్యాభర్తలు కూర్చొని మనం మగపిల్లోనే కన్నాం అంటే అవుతుందండి? అవదు. మనకు ఆడపిల్ల లేదు కాబట్టి మనం ఖచ్చితంగా ఆడపిల్లని కందాం అనుకున్న వాళ్ళు 3 మగవులను కన్నవాళ్ళు ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే, మనం అనుకుని మనకు కావలసిన బిడ్డలను మనం పొందలేం. బిడ్డలు కలుగుతున్నారు కదండి, బిడ్డలు కలుగుతున్నారు, అది ఒక ప్రక్రియ. అయితే మనకి కావలసిన వారిని, మనకి కావలసినంతమందిని మనం పొందలేము. ఇక్కడ వీరి గురించి మాట్లాడుతూ వస్తుంటే, ఇది వీరి ప్రమేయం లేకుండా దేవుడు అనుగ్రహించింది అని మనకు అర్థమవుద్ది. ఎక్కడంటే అంటే ఆదికాండము 15వ అధ్యాయం. ఇది వీరు ఇలా విస్తరించడానికి కారణం ఏంటి అని అంటే, ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనంలో ఉన్న వచనం, 5వ వచనంలో ఉన్న దేవుని మాట. ఆదికాండం 15వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన వెలుపలకు అతనికి తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములు లెక్కించుటకు
నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగునని చెప్పాను. అంటే అబ్రహాము గారికి దేవుడు చేసిన వాగ్దానం ఇది. అబ్రహాం గారికి దేవుడు చేసిన వాగ్దానం. ఈ వాగ్దానంలో భాగంగా ఇశ్రాయేలీలు నానాటికి అభివృద్ధి పొందుతారు. దీన్ని ఎవరో ఆపలేరు. మనుషులు అనుకుంటే ఆగిపోయేది కాదు, మనుషులు కావాలంటే కలిగేది కాదు. ఇది కేవలం అబ్రహాము గారితో దేవుడు చెప్పిన మాటను అనుసరించి అబ్రహాము గారికి దేవుడిచ్చిన వాగ్దానాన్ని దేవుడి జ్ఞాపకం చేసుకుని దేవుడు అనుగ్రహించిన విస్తారమైన సంపద. ఏ సంపద ఇది? జన సంపద. పశు సంపద కాదు, వస్తు సంపద కాదు, లేకపోతే మరొక సంపద కాదు. ఇది జన సంపద. ఈ జన సంపదని ఎవరిస్తున్నారంటే దేవుడిచ్చినట్టుగా మనకు కనబడుతుంది. అలాగే మనకి ఇంకా ముందుకు వెళ్తే 13 అధ్యాయంలో వచనం చెప్పండి. 13 అధ్యాయంలో చూడండి. నా దాంట్లో ఈ సైడు చిరిగిపోయింది, బాగా వచనం కనబడతలేదు. 13 అధ్యాయంలో సరిగ్గా అవతల పక్కనే ఉంది కదండి పారాగ్రాఫ్, అందులో శరిశాఖానికి ఉంటుంది చూడండి. మరియు నీ సంతానమును భూమి మీద నుండి విసిరిన వాళ్ళు విస్తరింపజేయదని. ఎక్కడది? ఎన్ని వచ్చిన 13 అధ్యాయంలో చూడండి చెప్తాను. 16 మరియు నీ సంతానమును భూమి మీద నుండు రేణువుల వలె విస్తరింపజేసి, అంటే విస్తారమైన సంతాన అభివృద్ధిని, విస్తారమైన పిల్లల్ని దేవుడు అబ్రహాము గారికి ఇవ్వబోతున్నాడో అది ఆత్మీయంగాన శారీరకంగాన అనేది ఇది మనం చెప్పాను ద్విముఖ ప్రవచనాలు అని చెప్పాను. ద్విముఖ ప్రవచనాలు అంటే ఒక ప్రవచనం 2 రకాలుగా మనకి కనబడుతుంది. ఇక్కడ ఆత్మీయమైన సంతానం అలాగే భౌతికమైన సంతానం గురించి కూడా మాట్లాడబడుతుంది. అందుకే ఇశ్రాయేలీలు మనకి దేవుడిచ్చిన ఈ వాగ్దానం ప్రకారంగా నిర్గమాకాండం మనం చదువుకున్న మాటలో 7వ వచనంలో చెప్పినట్లుగా ఇశ్రాయేలీలు బహు సంతానము గలవారై ఏం చేశారంట? విస్తరించి అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. చాలా ఎక్కువ జనం అయిపోతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే కిటకిటలు ఆడిపోతున్నారు జనం. చూడండి, కొన్ని సందర్భాల్లో చేపలు పట్టుకుని ఒక పాత్రలో వేసిన తర్వాత ఆ పాత్రలో చేపలు కిటకిట కొట్టుకుంటాయి. సరిగ్గా ఇశ్రాయేలీల సంతానం అలా ఉంది. ఎక్కడ? ఏ దేశంలో? ఐగుప్తు దేశంలో గోషేన్ అనే ప్రాంతంలో ఎలా ఉంది? వారి పరిస్థితి ఎలా ఉందంటే కిక్కిరిసిపోయారు జనం. కిందంట చూడండి మాట, వారున్న ప్రదేశము వారితో నిండి ఉండేను. ఖాళీ లేదు. ఒక ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళి ఎవరైనా పిలిచారనుకోండి, 4 గదుల్లో నుంచి 4 వచ్చారనుకోండి, ఎలా ఉంటుంది? ఏ గది ఇల్లంతా నిండింది. ఇంట్లో అందరూ నిండారుగా ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి మనకు కూడా కొన్ని ప్రాంతాలు ఉంటాయి. ఒక వీధి ఉందంటే ఆ వీధిలో పూర్తిగా ఇళ్ళన్నీ ఉంటాయి, ఒక వీధిలో పూర్తిగా ఇళ్ళన్నీ ఉండవు. అంటే మన గ్రామం ఇంకా ఏమవలేదు, నిండలేదు అని చెప్పడానికి కొన్ని స్థలాలు కొన్ని ప్రదేశాలు ఖాళీగా ఇంకా ఉన్నాయి. ఇక్కడ వీరి గురించి మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్తాడంటే వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. అంటే ఈ పదాన్ని కానీ ఉండే తర్వాత జరుగుతున్న కార్యక్రమాలు కానీ మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఒక పాత్రలో చేపలు వేసినప్పుడు చేపలు ఫుల్గా ఉన్నప్పుడు ఎలా గిలగిల కొట్టుకుంటాయో నాకు అలా అనిపించింది. ఇశ్రాయేలీలు గోషేను దేశంలో కిటకిటలాడిపోతున్నారు. ఒక బజార్లో మనుషులు ఎలా కిటకిటలాడిపోతారో, లేకపోతే ఒక షాపింగ్ మాల్లోనో లేకపోతే మరొక ప్రాంతం జనాలు అత్యధికంగా ఉండే ప్రదేశాల్లో ఎక్కడైతే జనం కిక్కిరిసిపోయి కిటకిటలాడుకుంటారో అలా ఉన్నారు ఇశ్రాయేలీలు. మనకి ఏమనుకుంటామంటే ఈ జనం ఎక్కువైపోయారు, మనకు సదుపాయాలు లేవు, మనకి ఇబ్బందులు అయిపోతున్నాయి అనుకుంటాం కదా. అనుకుంటారు చాలామంది, మాకు చాలా ఇబ్బందిగా ఉంది, పడుకుంటా ఉండలేదు, కూర్చుంటా ఉండలేదు. పిల్లోడికి పెళ్ళి అయింది. పిల్లోడికి పెళ్ళి అయితే వాళ్ళ భార్య ఇద్దరు గదిలో ఉంటున్నారు. ఇంకొక పిల్లోడు ఉన్నాడు, ఇంకొక పిల్ల ఉంది, మేమున్నాము. 1-2 గది సరిపోవట్లేదు మాకు. అంటే
మేమున్న ఆ ఇల్లు ఒకరిద్దరితో ఉండేవాళ్ళం, కానీ వారికి పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలయ్యారు, వీళ్ళందరూ అయ్యేసరికి ఉన్న ఇల్లు ఏమైపోతలేదు, సరిపోతలేదు అని చెప్పి వాళ్ళు చాలామంది మనకు కనపడతారు. కాబట్టి మనం దీన్ని బట్టి మనం ఇలా ఆలోచన చేస్తుంటే ఏమనుకుంటాం, దాన్ని బట్టి ఇబ్బంది అయిపోతుందండి, చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఉండలేకపోతున్నాం, పడుకుంటా ఉండలేదు, కూర్చుంటా ఉండలేదు, ఒకడు పడుకుంటే ఆవిడ కూర్చుంటున్నాం, ఆవిడ కూర్చుంటే ఆవిడ పడుకుంటున్నాం, అలా ఉంది మా పరిస్థితి అన్నట్టుగా. ఇప్పుడు ఈ పరిస్థితిని ఏమనుకుంటారంటే జనం, ఇది ఇబ్బంది. ఏమనుకుంటారు, ఇది ఇబ్బంది, మాకు లేమి, మాకే అంతా ఉంటే మేమే ఇంకొక చోట ఇల్లు కట్టుకునేవాళ్ళం, మాకే ఇంకొకటి ఉంటే మేము ఒక పేటను ఏర్పాటు చేసిన అందులో కొన్ని గృహాలు ఏర్పాటు చేసుకునేవాళ్ళం, మాకు ఏమీ లేకపోవడం వల్ల ఇక్కడ ఉండవలసిన పరిస్థితి ఏర్పడిపోయింది, ఇంకా అత్యంతరం లేదు మాకు. ఇది మనుషులు ఏమనుకుంటారంటే ఇది ఇబ్బంది, లేమి, కష్టము. ఈ సమయంలో దేవుడు మా వైపు చూడట్లేదు, దేవుడు మా యందు కనికరించట్లేదు, ఏదో ఒక రకాన మాకు సహాయము చేయట్లేదు అనుకుంటారు. కానీ మనుషులు డబ్బులు సమకూర్చుకోవడం ఆశీర్వాదం అని అనుకుంటుంటే, పొలాలు సమకూర్చుకోవడం, స్థలాలు సమకూర్చుకోవడం, సంపాదించుకోవడం, ఆస్తిపాస్తులు అనుకుంటుంటే దేవుడు వారు ఎరుగని ఆశీర్వాదాన్ని దేవుడు వారికి ఇస్తున్నాడు. అది గమనించలేదు. ఇశ్రాయేలీలు ఎరగని ఆశీర్వాదాన్ని, వారు అప్పటికే పొందుకున్న వాగ్దానాన్ని వారి పట్ల దేవుడు నెరవేరుస్తున్న సంగతి వారు తెలుసుకోవట్లేదు. ఇదేంటంటే ఎంత ఇబ్బందిగా ఉంది. ఇదివరకు పూర్వకాలపు రోజుల్లో ఇప్పటిలాగా ఒకరినిద్దరిని కనేవారు కాదండి. ఎందుకు అంతమందిని కంటున్నావు అని ఒక పెద్ద ఆయన నాకు ఒక ఊర్లో కనపడితే, మామూలుగా పెద్దోళ్ళతో మాట్లాడడం నాకు అలవాటు. కూర్చుని మాట్లాడుతున్నప్పుడు అతను చెప్పిన మాట ఏంటంటే, నేను 7 పిల్లల్ని కన్నాను అన్నాడు. 7 పిల్లలు. మరి తినటానికి తిండి లేదు, ఉండటానికి నివాసం లేదు, సరైన సదుపాయాలు లేవని మరి బాధపడుతున్నావు కదా, మరి అంతమంది పిల్లల్ని ఎందుకు కన్నావు అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, నేను ఒంటరోడిని, నాకు అన్నదమ్ములు లేనోడిని, ఎవడైనా నా మీదకి వస్తే నాకు నా పిల్లలు ఒక అండ కింద, ఒక ఆశ్రయం కింద ఉంటారు. అందుకని ఇదివరకు బ్రతకలేకపోయినా సరే, వారికి ఏమీ లేకపోయినా సరే ఎక్కువ మంది సంతానాన్ని కనేవారు అని చెప్తుంటారు పెద్దలు. అంటే వారి లెక్కలో డబ్బులు కాదనమాట ఆస్తి. ఏంటి? జనమే ఆస్తి, జనమే సంపద. నాకు తెలిసి ఒక ఆయన ఉండేవాడు. ఆయన కష్టపడి పెంచాడు పిల్లల్ని. ఒక 4-5 పిల్లల్ని పెంచిన తర్వాత కష్టపడి పెంచిన తర్వాత చాలా ఇబ్బందిగా ఉండేది. వారు పెరిగినంతకాలం అలా ఉండేది. వారు పెరిగిన తర్వాత తలొక పని చేయడం మొదలెట్టారు. తలొక పని చేయడం మొదలెట్టేసరికి చూడండి, అంతకాలం అతను ఒక్కడే తీసుకొచ్చి ఇంట్లో పెట్టేవాడు, లేమి ఉండేది. ఇప్పుడు అందరూ వెళ్ళి తలకో రూపాయి సంపాదించుకొస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, అతను లెక్క చెప్పండి. మనిషికి 1000 రూపాయలు జీతం అనుకుంటే 6 కలిసి 6000 చేస్తున్నారు రోజుకి. నెలకెంత? 1,80,000. మనం ఇద్దరు పిల్లలు సంపాదించిన వాళ్ళు ఏంటంటే, పోనీ ఇద్దరు పనికి వెళ్ళి అతను పనికి వెళ్తే 3 కూలి పనులు అనుకోండి, 90,000 సంవత్సరానికి. ఉదాహరణలు చెప్తున్నాను. కాబట్టి ఆశీర్వాదం అనగానే డబ్బే కాదు, పిల్లలు కూడా దేవుని ఆశీర్వాదమే అని చెప్తున్నాడు. ఒక మాట నేను చెప్తాను, దాన్ని చెప్పిన తర్వాత ముందుకెళ్దాం. ఆదికాండంలోనే మనం ముందుకెళ్ళిన సందర్భంలో ఒకసారి చూద్దాం. ఆదికాండము 13వ అధ్యాయం, ఇందా చదువుకున్న అధ్యాయంలో 13వ అధ్యాయంలో ఒక గొడవ జరిగింది. ఆ గొడవ ఏంటంటే, అబ్రహాము పశువుల కాపర్లకే, లోతు పశువుల కాపర్లకే గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత అక్కడ ఒక మాట చెప్తాడు. ఆదికాండం 13వ అధ్యాయం తెలుసు కదా ఈ సందర్భం. అబ్రహాము గారి పశువుల కాపర్లకే, లోతు గారి పశువుల కాపర్లకే గొడవ జరిగింది. గొడవ జరిగితే ఇప్పుడు చూడండి, వారి గురించి చెప్తాడు. ఏమనంటే 5వ వచనం, 6వ వచనం, 7వ వచనంలో చెబుతానే, యెహోవా నామం ప్రార్థన చేసెను, అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలను, గొడ్లు, గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. ఏమైంది ఇప్పుడు? ఆ ప్రదేశం ఏమైపోయిందంట? చాలకపోతాం. ఆశీర్వాదమా లేకపోతే శాపమా? ఇశ్రాయేలు అనుకుంటున్నారు, ఈ శాపం, మాకు కష్టం, ఇబ్బంది అయిపోతుంది అనుకుంటున్నారు. కానీ అది ఆశీర్వాదం అన్న సంగతి వారికి
అర్థం అవట్లేదు. ఇక్కడ చెబుతున్న మాట ప్రకారంగా వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము సరిపోలేదు. అంటే లోతు గారు ఆశీర్వదించబడ్డా, శపించబడ్డా? ఆయనకి ఆశీర్వాదం పొందుకున్నాడండి. విస్తారమైన పశు సంపద వారికి ఉంది. అలాగే 36వ అధ్యాయంలో యోదోము గురించి రాయబడ్డు. యాషావు, అదే యోదోమన్న యాషావుని ఒకటే. 36వ అధ్యాయంలో ఎదోము అనబడుతున్న యాసావు గురించి రాయబడింది. అందులో యాకోబు ఇద్దరు మాట్లాడుకుంటున్న మాటలో ఒక మంచి మాట ఉంటుంది. 7వ వచనం 36:7. వారు విస్తారమైన సంపద గలవారు గనుక వారు కలిసి నివసింపలేక పోయిరి. వారికి పశువులు విశేషమైనందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరించలేకపోయిను. అవి తట్టుకోలేకపోతుందంట. ఈ కిక్కిరిసిపోయింది. ఒక బస్సులోనూ విద్యార్థులు వెళ్ళే సమయం ఉంటుంది, 9-8 ఆ సమయంలో. అసలు లోపలికి వెళ్ళాలంటేనే అసలు ఎవరైనా ప్యాసింజర్ బస్సు ఆపేస్తాడు, వెంటనే ఆపేస్తారు. ఎవరో డ్రైవర్ ఆపేస్తారు. కానీ మనం ఆ మెట్లు దాటి లోపలికి వెళ్ళాలంటే చాలా కష్టం. ఎందుకని? కిక్కిరిసిపోయింది ఆ బస్సు. ఒక మాటలో చెప్పాలంటే ఆ బస్సు వారిని భరించలేనంతమంది ఉంటారు అందులో. ఇక్కడ కూడా ఈ ప్రాంతం అంట, ఈ భూమి అంట వారిని భరింపలేకపోతుంది, మొయ్యలేకపోతుంది. అంత విస్తారమైన జనమ, అంత విస్తారమైన సంపద, పశువులేంటి, మనుషులేంటి, ఎవరేంటి, వారు ఉన్న ప్రదేశానికి భారమైపోయారంట. అంటే అర్థం ఏంటంటే, భారమైపోయారంటే భూమికి భారమైపోయారు అని చెప్తారు కదా. భారమైపోయి ఇక్కడ మాట్లాడుతున్న మాటలు అది కష్టం కాదు, ఇబ్బంది కాదు, అది నష్టం కాదు, ఇంకేమీ శాపమో కాదు, అది ఆశీర్వాదం అని 2 మాటలు మనకే చెబుతున్నాయి. ఈ మాటను బట్టి మనం ముందుకు వచ్చి ఆలోచన చేస్తుంటే, నిర్గమాకాండకు వచ్చి ఆలోచన చేస్తుంటే, వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. వారున్న ప్రదేశం ఏం చేసిందంట? వారితో నిండిపోయింది. అంటే దీన్ని ఎలా తీసుకోవాలనంటే, ఇది దేవుడు వారికి ఇస్తున్న ఆశీర్వాదం. ఇది దేవుడు వారికి ఇస్తున్న ఆశీర్వాదం. అంటే డబ్బులు ఎవరైనా ఇస్తారు, బంగారం ఎవరైనా ఇస్తారు. ఒక ఆయనకి చాలా కోట్లునే అంట. పెనుగొండలో ఒక ఆయనకి చచ్చిపోయాడు, అదే మరణాన్ని దగ్గర అయిపోయాడు. చాలా కోట్లు సంపాదించాడు వ్యాపారం చేసి. అప్పుడు పిల్లలు లేరు, ఏం చేయాలి? పిల్లలు లేరు, డబ్బులు ఏం చేసుకుంటాడు? అందుకని తన బంధువుల్లో ఒక అబ్బాయిని తీసుకుని, నువ్వు నాకు దత్తత ఉండరా అని చెప్పి ఇప్పుడు ఉన్న ఆస్తి అంతా ఏం చేశాడంటే అలా అబ్బాయికి ఇచ్చేసి, ఆ దత్తుడికి ఇచ్చేసాడు. డబ్బులు ఉంచుకోరు, ఎవరు ఇచ్చేస్తారు, అంతే కదండి. కొంతమంది ఎవరో మనం చెప్పాను కదా, ఎక్కడ దాచావు అంటే అనుకుంటే చచ్చిపోయిందని చెప్పాను కదా. అలా చచ్చిపోయి కొంతమంది ఉంటారు, కానీ అందరాడి స్వభావం కలవారు కాదు. అయితే డబ్బులైతే ఎవరైనా ఇస్తారు, బంగారం అయితే ఎవరైనా ఇస్తారు, అంతేనా? బంగారం అయితే ఎవరైనా ఇస్తారు, లేకపోతే స్థలాలు అయితే ఎవరైనా ఇస్తారు. ఎవరా ఎందుకు ఎవరు? ఒక ఆయనకి ఒక సైడు ఇంచుమించుగా ఇటు పడమట పక్క వెళ్తే ఒక ఆయనకి మంచి సిటీలో వాళ్ళ తాత వాళ్ళ మామ కలిసి 3 సెంట్లు భూమి ఇచ్చారు సిటీలో, భీమవరం. అంటే అర్థం ఏంటి? ఏం చేస్తారు? పట్టుకెళ్తారా? ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోయినా, వాళ్ళు రాయకపోయినా, బీరకాయ పీసులు ఎవరు లేడు, ఇడి బీరకాయ పీసు అని చెప్పేసి ఆడికి అంటగట్టేస్తారు. అవునా? స్థలాలు, పొలాలు, ధనాలు ఎవరైనా ఇస్తారు, కానీ సంతానం లేని దంపతులకి ఎవరైనా సంతానం ఇవ్వగలరా? దేవుడు తప్ప. అది ఎవరికైనా ఇవ్వగలరు ఆయన ఎవరికైనా ఇవ్వగలరు. గొడ్రాలకు కూడా సంతానం ఇవ్వగలిగిన సమర్థుడే ఆయన. అయితే ఇక్కడ మనం ఆలోచిస్తుంది ఏంటంటే, దేవుడు ఇస్తున్నాడో అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమి ఇస్తున్నాడో, సంతానం ఇస్తున్నాడో, అది దేవుడు ఇస్తున్నాడో అంటే అర్థం ఏంటంటే, దేవుడు వారిని ఆశీర్వదించాడు, దేవుడు వారిని అభివృద్ధిపరిచాడు, దేవుడు వారిని విస్తరింపజేశాడు, దేవుడు వారిని అత్యధికంగా ప్రబలేటట్టుగా చేశాడు. ఇదంతా చేసింది ఎవరంటే దేవుడు. అంతే. కిందకి వెళ్దాం. 8వ వచనం. అప్పుడు యోసేపును ఎరుగని కొత్త రాజు ఐగుప్తు నేలను ఆరంభించెను. యోసేపుని ఎరగని కొత్త రాజు ఏంటి? మళ్ళీ యోసేపుని ఎరగని కొత్త రాజా? గాంధీ గారు అంటే తెలియని ప్రధానమంత్రి ఉంటాడా భారతదేశంలో? వస్తాడా? చెప్పాలి మాట. గాంధీ గారు అంటే తెలియని
గాంధీ గారిని ఎరుగని ప్రధానమంత్రి ఈ దేశంలో వస్తాడా భవిష్యత్తులో? చెప్పాలి మీరు. ఎందుకు రాడు? 75 సంవత్సరాలు 76 సంవత్సరాలు అయింది అంతే భారతదేశం స్వతంత్రం వచ్చి. ఈ 75-76 సంవత్సరాల్లోనే మహాత్మా గాంధీని మరిచిపోయేటట్టుగా కొన్ని చరిత్రలు పుట్టించేశారు. ఇప్పుడే గాంధీ గారు అసలు దేశానికి స్వతంత్రమే తేలేదంటున్నారు. ఇప్పుడు తెలుసండి, అంత తింగరు వల్ల జాతీయ నాయకులు అంత తెలివితేటలు లేకుండా మరి మనం వాడుతున్న కరెన్సీ మీద ఆయన బొమ్మను వేసేసారా? జాతి పిత అని బిరుదిచ్చేశారు ఆయనకి. ఏయో కొన్ని నిర్ణయాలను బట్టి ఆ నిర్ణయాలను సాకులుగా చూపించి ఈరోజు గాంధీ గారి దేశానికి స్వతంత్రం తేలేదని గాంధీ గారిని మరిపించి గాడ్సేని పూజించే స్థితికి తీసుకెళ్ళిపోయారు దేశాన్ని. నిజమండి, ఈరోజు 1, 2, 3 తెరలో బీజేపీ ప్రభుత్వం వచ్చేసరికి ఈసారి ఏం జరిగింది తెలుసండి? గాంధీ గారిని మరిచిపోయేటట్టుగా చేసే కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఈరోజు సమాజంలో ఒక వ్యక్తిని మరిపించడానికి ఎన్ని ప్రయత్నాలైనా చేయడానికి సిద్ధం. ఇష్టం లేనివాడు ఎన్నైనా. భగత్ సింగ్ వల్ల వచ్చింది నిజమే, స్వతంత్ర పోరాటంలో అందరూ తలొక చెయ్యి వేసి స్వతంత్రాన్ని సంపాదించారు. అయితే దేశం గుర్తించిన జాతి పితను కూడా దేశం మరిచిపోయేటట్టుగా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. 76 సంవత్సరాలకే మర్చిపోయి చేస్తారా? అటు ఒక 100 సంవత్సరాలు వచ్చిందనుకోండి, ఇదే ప్రభుత్వం కంటిన్యూ అయిందనుకోండి, తర్వాత ఎవడో ఖచ్చితంగా గాంధీ గారి బొమ్మ లేకుండా చేయడా? ఈరోజు ఏముందంటే ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందనుకోండి, పూర్వపు గవర్నమెంట్ తాలూకు చిత్రాలు ఏవి పంచాయతీ ఆఫీసుల్లో కానీ మిగిలిన కార్యాలయాల్లో కానీ ఉండకుండా చేస్తారు. తెలిసి సంగతే. పలానా ముఖ్యమంత్రి గారు, పలానా ఆయన, ఈయన ముఖ్యమంత్రి అయ్యారనుకోండి ఎవరైనా, ఆయన బొమ్మలన్నీ తీసి పడేస్తాడు, ఈ కార్యకర్తలు తీసి పడేస్తారు. ఆయన అయితే ఈయన తీసేస్తాడు. ఇదంతా రొటీన్ అయిపోయింది అంతా కూడా. అంటే వారిని వీరి గుండెలను తీసేయాలి, మనుషుల గుండెలను, వీరిని వారి గుండెలను తీసేయాలి. ఏదో ప్రయత్నాలు. 76 సంవత్సరాలకి ఇన్ని విశ్వ ప్రయత్నాలు జరుగుతుంటే ఇస్రాయేలీలు ఆ దేశానికి వెళ్ళి అప్పటికి 400 సుమారుగా 30 సంవత్సరాలు అయింది. 430 సంవత్సరాలు అంటే ఎంతమంది రాజులు మారిపోంటారు చూడండి. జీవిత కాలానికి ఒక రాజు అనుకుంటే ఉదాహరణకి ఒక 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఒక రాజు పరిపాలన చేస్తే సుమారుగా ఎంతమంది రాజులు మారిపోతారో తెలుసండి? ఆ సమయానికి ఇంచుమించుగా ఒక 10-15 మంది రాజులు మారిపోయి ఉంటారు. ఏమైనా కానివ్వండి, కానీ యోసేపునే మర్చిపోయారంట. యోసేపునే మర్చిపోయిన రాజరికం వచ్చింది. యోసేపును మర్చిపోయిన రాజు ఒకడు ఏళ్ళను ఆరంభిస్తే 9వ వచనం, అతడు తన జనులతో ఇట్లా నేను. అప్పటికే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి వెళ్ళి 430 సంవత్సరాలు అయింది కదా. 430 సంవత్సరాల్లో జనాభా విస్తరించిపోయింది. ఎందా చెప్పినట్టుగా మనం వారు అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా చెప్పరా? నా బాధ నాది అంతే, మీ బాధ మీది. ఏమో ఆలోచనలో ఏమంటారో అర్థమవుతుంది. ఇప్పుడు నాకు క్రమం చెప్పండి. మీరు బైబిల్ చూడకుండా అది చెప్పాను కదా 3 పదాలు. బైబిల్ చూడొద్దని చెప్పిన అదే ఆ 3 పదాలు చెప్పండి. అత్యధికంగా ప్రబలిరి. ఇప్పుడు ఈ 430 సంవత్సరాల్లో ఈ అత్యధికమైన ప్రబలడం ఎంత స్థాయికి చేరిపోయిందంటే, ఎంత స్థాయి అంటే నిజంగా అది 1,00,000 రెట్లు అనొచ్చేమో, లేకపోతే 1,00,000కు కొంచెం అటు ఇట్లో ఒక 80,000 రెట్లు 90,000 రెట్లు అనొచ్చేమో, అంతలా పెరిగిపోయింది. అంటే సుమారుగా ఇంక ఎక్కువే. ఎందుకంటే పిల్లలతో సహా లెక్కే చెప్పాడు. అక్కడ ఐగుప్తుకి వెళ్ళిన వారు పిల్లలతో సహా లెక్కే చెప్పాడైనా ఎంతమంది? 70 మంది. ఇప్పుడు వీరు పిల్లలు కాకుండా ఇక్కడ ఉన్న జనమే 6 లక్షలు అంట. పిల్లలు కాదు, వృద్ధులు కాదు, అంటే వయసు వచ్చి 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయం కలిగి 50 ఏళ్ళ లోపున్న వారందరూ వాళ్ళు. వీరంతా ఎంతమంది అంట? 6 లక్షల మంది. స్త్రీలు లేరు అందులో, పిల్లలు లేరు అందులో, వృద్ధులు, స్త్రీలు పురుషులు ఉంటారు వృద్ధుల్లో, వాళ్ళు లేరు. అంటే సుమారుగా ఆ రోజున జనాభా లెక్కల ప్రకారంగా బైబిల్ పండితులు చెప్పిన లెక్క ప్రకారంగా ఎంతంటే సుమారుగా 25 లక్షల నుంచి 30 లక్షల మంది ఉంటారో అని చెప్పాడు. 25 లక్షల నుంచి 30 లక్షల మంది ఉంటారు అని చెప్పాడు. 70 మంది ఎక్కడ, 30 లక్షల మంది ఎక్కడ? అత్యధికంగా ప్రబలం అంటే అదే.
ఇప్పుడు ఈ విస్తారమైన జనాన్ని చూసి ఈ ఐగుప్తి రాజు ఫరో అంటాడు, ఏమంటాడంటే తన జనులతో ఇట్లా నేను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉంది. ఎలా ఉందంట? మనకంటే ఎక్కువ. అంటే ఉదాహరణకి వారికంటే ఎక్కువ అంటే వారికంటే ఎక్కువ కాకపోవచ్చు, ఎక్కువ భూభాగంలో ఎక్కువ మంది వారు, అర్థమవుతుందా? వీరు తక్కువ భూభాగంలో ఎక్కువ మంది. ఎలా కనపడతాయి? అందుకే చూడండి, మీకు ఏదైనా ఒక రొయ్యలు కానీ చేపలు కానీ అమ్మేటప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద ప్లేట్లు వేయరు, చిన్న ప్లేట్లు ఇంతే ఉంటుంది ప్లేటు, దానికి వెనకాల చొట్ట ఉంటుంది, పైకి ఎత్తి కనపడుతుంది. దాంట్లో కిక్కిరిసిపోయినట్టుగా కారిపోతున్నా సరే పైన ఎత్తరా, ఏం అట్టం అందులో, నీ దాకలైందా తిన్నే ఉంటాయి. విస్తారమని ఎక్కడ కనపడుతుంది అంటే వీరికి ఒకవేళ ఐగుప్తు దేశంలో ఉన్న జనాభా కంటే వీరు ఎక్కువేం కాదు, అయినప్పటికీ వీరు ఎలా కనపడుతున్నారంటే ఎక్కువగా కనపడతారు. బాగా కారణం ఏంటంటే ఆ ప్రదేశం ఏమైపోయింది, పట్టజాలంతా సంకుచితం అయిపోయింది, తక్కువ అయిపోయింది, దాన్నే కిక్కిరిసిపోయింది, దాన్నే నిండిపోయింది అని అన్నాడు బైబిల్ భాషలో. అయితే ఈ జనము మనకంటే విస్తారంగా ఉన్నారు. తన ప్రజలతో చెప్తున్నాడు. తన ప్రజలతో అంటే ఎలా చెప్తాడు? అధిపతుల ద్వారానో, నాయకుల ద్వారానో, అయితే ప్రజా మీటింగుల ద్వారానో ఏదో సంథింగ్ చెప్తున్నాడు, ఒక ఉత్తరాన్ని పాస్ చేయడం ద్వారానో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? 2 విషయాలు చెప్తున్నాడు, బాగా గుర్తుంచుకోండి. ఒకటి, వారు ఎలా ఉన్నారంటే విస్తారంగా ఉన్నారో. రెండోది, వారు ఎలా ఉన్నారో బైబిల్ చూడాలి, అక్కడే మరి చదివారు కదా. ఇలాగంటే ఎలా కుదురుతుంది? ఏదో చెట్టు మీద ఉన్న తొండ ఇలా ఊగినట్టు ఊగుతారు. ఏమని చెప్తారు అక్కడ? విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. ఎలా ఉందంట? ఎక్కువగా ఉన్నారో ప్లస్ కండగా ఉన్నారంట, గట్టిగా ఉన్నారంట. మీకు కావాలని గమనించండి. బాగా డబ్బులు ఉన్నవారి పిల్లల కంటే ₹1 లేని వారి పిల్లలు ఎలా ఉంటారు? కండటే ఉంటారు. చూసారా? శుభ్రంగా చూసినాడు ఒకడే ఉంటాడు, మామూలుగా కనీసి పడేసిన వాళ్ళు ఎలా ఉంటారు? భలే ఉంటారండి వాళ్ళు, గుండ్రంగా ఉంటారు. శుభ్రంగా లేకపోయినా కానీ నున్నగా గుండ్రంగా ఉంటారు, బట్టలు లేకపోయినా కానీ బొద్దుగా ఉంటారు. మన వాళ్ళకి బట్టలు వేసినా సరే మనిషిలా అంటారు. ఇదే చెప్తున్నాడు. ఏంటి వారు ఏం చూశారంటే బలిష్టం, వారు బలంగా ఉన్నారు. బలంగా ఉంటే కారణం ఏంటి? దాచుకోవాలని ఉన్నదో. ఈ పోట పనికి వెళ్ళారు కదా వాళ్ళు ఇటుకల పని చేసేవారు వాళ్ళు, లేకపోతే వెట్టి పని అంటే తెలుసు కదా, మాకు చెత్త చెదారం పోగేడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు శూద్రులు లెక్క అన్నమాట. మన దేశంలో శూద్రులు ఎలా ఉండేవారు అలాగన్నమాట. వీరు వెట్టి పని చేసేవారు. ఇంట్లో పాసి కొనలు తోడడం, ఊర్లో పాసి పనులు చేయడం, లేకపోతే ఐగుప్తీయులు సమాధులు కట్టడం, అంటే పిరమిడ్లు పెద్ద చిన్నచినేం కదా, పెద్ద సమాధులు కట్టడం, ఐగుప్తీయుల యొక్క భవనాలను నిర్మించడం, కార్మికులు ఐగుప్తీయుల పట్టణాలు కట్టడం, వెట్టి పని చేసి ఎలా ఉంటాడు? డబ్బులు ఇచ్చి ఓనర్ గారేమో షుగర్ వచ్చేసి బక్కగా ఉంటాడు. చూడండి మీరు కావాలంటే ఓనర్లు ఉంటారు. డబ్బులు ఇచ్చే ఓనర్ ఏమో షుగర్ వచ్చేసి బీపీ వచ్చేసి బక్కగా ఉంటాడు, పలసగానే ఊగిపోతానే. డబ్బులు తీసుకునే పనుడేమో మంచి ఫిట్నెస్గా ఉంటాడు, 6 ప్యాక్ బాడీలో ఉంటుంది, కండగా ఉంటాడు, గట్టిగా ఉంటాడు, మేసాలా తిరిగి ఉంటాయి ఒకసారి ఒక్కొక్కరికి. అలతలు చూస్తే భలే ముచ్చటేద్దు కొంతమంది చూస్తే. ఇదివరకు చెప్పాను మీకు గంగిరెద్దుల గురించి గుర్తుందా? గుర్తుందా? చాలా మహారాజుల కంటే గొప్పగా ఉంటారు వాళ్ళు. వాళ్ళు మేస కొట్టేంటి, వాళ్ళు తిండి, వాళ్ళ శరీర దారుఢ్యం ఏంటి, వాళ్ళు పెద్ద వత్తాదులు అంటే పెత్తందారుల కంటే కూడా పెద్ద గెటప్ వేసి వాళ్ళకి మంచి సూటు బూట్ వేసి గెటప్ అయితే వాళ్ళు యజమాని ఆవిడ గుర్తుపట్టే అంత గొప్పగా ఉంటారు వాళ్ళు గంగిరెద్దులు. చూసారా? ముసలోళ్ళు ఇప్పుడు వీళ్ళు పెద్ద ఏం లేదులేండి, ఇదివరకు ఉన్నవాళ్ళు. అయితే నేను చెప్పేది ఏంటంటే వారు బలిష్టంగా ఉన్నారు. కారణం ఏంటంటే వారు దాచుకోవాలి, పోగేసుకోవాలని ఏం లేదు. ఎందుకంటే ఇది మన దేశం కాదు. ఒకవేళ ఇక్కడ మనం కొనుక్కున్నా, ఇక్కడ మనం దాచుకున్నా, అసలు మనం అంటేనే పట్టలేదు వీళ్ళకి. ఎవరికి? ఐగుప్తీలకి అసలు మనం అంటేనే పడట్లేదు. అలాంటప్పుడు మనం వీళ్ళ మధ్య ఎలా ఉంటాం? వారికి నిరీక్షణ ఉంది, వారికి కూడా నిరీక్షణ ఉంది, మనకి ఈ దేశం కాదు వెళ్ళిపోతాం ఇప్పుడు. మరి ఏంటి ఇక్కడ పరిస్థితి అంటే
ఉన్నంతకాలం వాళ్ళు చెప్పిన పని చేయడం, ఉన్నంతలో శుభ్రంగా తినడం, అంతే. ఉన్నంతకాలం శుభ్రంగా వాళ్ళు చెప్పిన పని చేయాలి, తప్పదు ఇంకా ఉన్నాం. ఇంకా మనకి భాగ్యం ఏంటంటే శుభ్రం తినడమే అని చెప్తారు వాళ్ళు ఒక మాటలు. మేము కొండల వద్ద తిన్న విజయాలు మాకు జ్ఞాపకం అవుతుంది అన్నారు. మేము కొండల వద్ద కూర్చుండి తిన్న జ్ఞాపకాలు మాకు. వాళ్ళకి ఏం లేదు, నీకేం డైనింగ్ టేబుల్ దగ్గర తేవకలేదు, ఇంట్లో రూమ్లో పెట్టుకొచ్చి పెట్టడం లేదు. అలా వండుకోవడం, పొయ్యి కట్టి తినేయడం. వాళ్ళే బాగుంటారు. ఎవరు బాగుంటారు మరి? వేడివేడి అన్నం, వేడివేడి కూర వండిన కొండ దింపి తినేసినప్పుడు బాగుంటాడా? ఫ్రిడ్జ్లో అన్నం వేడి చేసినప్పుడు బాగుంటాడా? ఈ మధ్యకాలంలో పోయే కాలం వచ్చిన వాళ్ళు ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్నం మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెడుతున్నారు, కూర మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. ఏది మిగిలిపోయినా ఫ్రిడ్జ్లో మళ్ళీ వేడి చేస్తున్నారు. అలా వేడి చేయడం వల్ల అందులో టాక్సిన్స్ ఏమవుతాయి, రైజ్ అవుతాయి. అవే క్యాన్సర్కే కారణాలు అని చెప్తున్నారు. ఇప్పుడు అసలు అన్నం వేడి చేసి తినేవాళ్ళు ఉన్నారా? అన్నం కూడా పడేరా పక్కకే. ఆ అన్నాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని వేడి చేసి తినేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పోనీ కోడి మాంసం కూరండి, వేట మాంసం కూరండి అని అంటే పోనీ అనుకోవచ్చు. తెల్లన్నం ఫ్రిడ్జ్లో పెట్టుకుని అంటే పలవండి రేపు తిందామని చెప్పి కొంతమంది పెట్టుకునేవారు ఇదివరకు. ఇప్పుడు తెల్లన్నం ఫ్రిడ్జ్లో పెట్టుకుని తెల్లారి తినేవారు ఉన్నారు. ఇప్పుడు కొండల కాడ వండుకు తిన్నవాడు బలవంతుడా? ఫ్రిడ్జ్లో పెట్టి తింటున్న ఐగుప్తీలు బలవంతులు అంటే ఎవరు బలవంతుడు? బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ మన ఆత్మీయమే కాదు, ఆరోగ్యం కూడా నేర్పిస్తుంది మన బైబిల్ ఏం నేర్పిస్తుంది? ఆత్మీయతే కాదు, ఆరోగ్యం కూడా నేర్పిస్తుంది. అవునా? చాలా విషయాల్లో మీరు ఏం తినాలో ఏం తినకూడదు, గంటకో మీరు పడి నీళ్ళు తాగాలని చెప్తుంది బైబిల్, తెలుసా? గంటకో ఈ మధ్యకాలంలో బాటిల్ వచ్చాయి, లీటర్ బాటిల్ 2 లీటర్ల బాటిల్ వచ్చాయి. ఆ బాటిల్ మీద టైం టేబుల్ ఉంటుంది. 7 గంటలకి 8 గంటలకి గీతలు గీసి ఉంటాయి ఇలాగ సాయంకాలం వరకు అయితే అది మొత్తానికి సంథింగ్ ఉంటుంది. ఇప్పుడు బాటిల్ ఎత్తుకుని ఆ గీత వరకు తాగుతాడు. తర్వాత ఇంకో టైం 1 గంట అయింది, 1 గంట వరకు ఎక్కడ తాగాలి అక్కడ తాగుతాడు. ఇది ఇప్పుడు నేర్చుకున్నాం మనం. బైబిల్ ఎప్పుడో చెప్పింది వేలకు పడి నీళ్లు తాగాలి. ఎంత ఆరోగ్య సూత్రం. మీకు ఆహారం కాని దానికోసం మీరు రోకలు ఇవ్వద్దు. మీ కష్టార్జితాన్ని మీరు ఆహారం కాని దానికోసం వ్యయపరచొద్దు. నా మాట వినండి, మంచి ఆహారాన్ని భుజించండి అని చెప్తారు యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో. నా మాట వినండి, మంచి ఆహారాన్ని భుజించండి. చూడండి ఒక మాట చెప్తాను, యెషయా గ్రంథంలో చెప్తాడు. చెప్తాను 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 2వ వచనము 3వ వచనం, 2వ వచనమే. ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు అని చెప్తున్నాడు. నా మాట జాగ్రత్తగా ఎవరు చెప్తారు ఈ మాట మీకు? మీకు ఏమన్నా కొద్దిగా ఇబ్బందిగా ఉందా? పలానా ఆహారం తినండి, ఇది తినకండి అని చెప్తారు. చాలా మంది సలహాలు చెప్తారు. ఎక్కడ వింటాం మనం? ఆరోగ్య సూత్రాలు ఎందుకు పాటిస్తాం మనం? పాటించాం, పడిపోద్ది అది సాక్షాత్తు పడిపోద్ది. ఆ పక్కకి ఏంటిదండి, అలాగేంటి వెనక్కి. సరే ఇలా చూడండి, ఇక్కడ దేవుడు చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడంటే, నా మాట జాగ్రత్తగా ఆలకించి మీరు ఇలా నడవండి అలా నడవండి కదా, మీరు మంచి పదార్థం ఎవరు చెప్తారండి ఇంత మంచి మాట? దేవుడు కాకుండా మనకి ఎవరు చెప్తారు మంచి మాట? పిల్లలకి చెప్తాం, అరే కొట్లు కడ ప్యాకెట్లు ఫుడ్ తినకండి రా అని చెప్తాం. వింటారా? పిల్లలకి ఏం చెప్తాం మనం? అరే కొట్లు కాడ మీరు ప్యాకెట్ ఫుడ్ తినకండి రా, అరే మీకోసం నువ్వుల లడ్డూలు చేశాను రా, రవ్వల లడ్డూ చేశాను రా, ఇది తినండి రా అంటే మనకి ఇది ఎక్కదు. అంచేపు అయ్యే కావాలి. ఆ ప్యాకెట్లో ఉన్న గొద్దుల్లాగా ఉంటాయి అంటారు కదండి, అయ్యే కావాలి మన పిల్లలకి. మేక గొద్దులో మనిషి గొద్దులో తెలియదు, ఆ గొద్దులే కావాలి. మంచి తినమంటే కొమ్మచిక్కల హై స్కూల్ కూడా కొట్టు ఉంటుంది కదా, ఆ కొట్టు అతను పప్పలేమి అమ్మట్లేదు సరిగా. ఏంటి విషయం అని అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ప్యాకెట్ ఫుడ్ తినకూడదని చెప్పి మాస్టర్లు అమ్మొద్దని చెప్పారు, అందుకని మానేశానని చెప్తున్నాడు. నేను నిజమండి ఆ మాట, నేను మొన్నే అడిగాను. ఆ కమిట్మెంట్ చూసారా ఆయనకి? ఆ కమిట్మెంట్ ఎంత మరి, లేకపోతే లాభం రాదు కదండి, మరి మీకు ఏం రాదు కదంటే, ఏముండదండి ఒక 100 రూపాయలు కూడా అమ్మలేకపోతున్నాను, అయినా మరి ఏం చేద్దాం తప్పదు కదా. ఆ
కమిట్మెంట్ కావాలి కదా మెయిన్. మంచిదాన్ని కొనకూడదు, మంచిదాన్ని అమ్మకూడదు అన్న వివేచన మనకే ఉండాలి కదా. పిల్లలకే మరి ముఖ్యంగా మనం ఎంత చెప్పినా వారు వినరు. వారికి ఈ మధ్యకాలంలో కొన్ని రకాల ఫుడ్ ఐటెం మీద కొన్ని రకాల టేస్ట్లు అలవాటు చేసేసారు. ఎవరో అమ్ముకునేవాళ్ళు, తయారు చేసేవాళ్ళు ఏం చేశారంటే వారికి నాలుగుకి ఏదైతే వారు కోరుకుంటారో అది అలవాటు చేశారు. బిర్యానీ అంట, దాని పేరే బిర్యానీ అంట. ప్యాకెట్ అంత ఉంటుంది, బిర్యానీ అంట, దాని పేరు బిర్యానీ అంట వస్తుంటుంది. అది బిర్యానీ ఫ్లేవర్లో ఉంటుంది. ఆ బిర్యానీ ఫ్లేవర్ రావడానికి ఎన్ని మసాలా వాడు ఉంటాడు. ఈ శరీర దేహాల మీద ఎంత ప్రభావం చూపిస్తాయి. కురుకురే అంట, కురుకురే అది కారంగా స్పైసీగా టేస్ట్ రావడానికి, అది ఎర్రగా కనపడడం కోసం ఆడి కలర్ వాడతాడు, వాడు అందులో ఫుడ్ కెమికల్స్ వాడతాడు. నిల్వ ఉంచే కొన్ని కెమికల్స్ ఉంటాయి. ఇది ఇంతకాలం నిల్వ ఉండాలంటే అంతకాలం నిల్వ ఉండడానికి కొన్ని కెమికల్స్ ఉంటాయి, అవి వాడతారు. కనీసం బిస్కెట్ ప్యాకెట్లో బిస్కెట్ కూడా తినదని చెప్తున్నారు. ఇప్పుడు బిస్కెట్లు కూడా మంచిది కాదంట, తెలుసండి. మనం గమ్మునే బిస్కెట్ కొని తింటాం, ఆ బిస్కెట్ కూడా మంచిది కాదంట. మరి ఏంటి మంచిది? ఆర్గానిక్ మంచిది. ఎక్కడ తింటాం? వీళ్ళే తెచ్చి అమ్ముతారు, ఎంత ఉండలు అమ్ముతారు, ఎవరు కొనుక్కోడదండి. ఇప్పుడు వేరుశనగపప్పు ఉండలో ఇదివరకు ఇప్పుడు అమ్ముతారు, ఇప్పుడు కూడా అమ్ముతారు చాలామంది. పెద్ద బిస్కెట్లు ఉంటాయి, అవి ఎవరు కొనుక్కోరు. అవి కొనుక్కోకపోతే వాళ్ళు ఎందుకు అమ్ముతారు? పిల్లలు ఏ కొనుక్కున్నారో అవి అమ్ముతారు. కాబట్టి కలర్ ఫుడ్ ఇది, అప్పుడు అంతా కలర్ ఫుడ్, ఇదంతా టేస్టింగ్ ఫుడ్. ఇవి మంచిది కాదు ఆహారాన్ని. ఎవరు చెప్తే ఎవరంటారు ఈ మాటలో? ఎవరిని చెప్తే వింటారా? ఎవరు చెప్పినా వింటారు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం ఏది మంచిది? ఏదేదో చేస్తాం, ఏదేదో కొంటాం. బత్తాకాయలు ఉంటాయి, ఈ సీజన్లో బత్తాకాయలు దొరుకుతాయి. 10 కేజీలు మహా అయితే 300 ఉండదు, 300 ఉంటుంది అంతే. 10 కేజీలు 10 కేజీలు బత్తాయి పూలు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటామా? 300 కోసం ఆలోచిస్తాం. 10 కేజీలు బత్తాయి పూలు తెచ్చుకుంటే 300 అవుతుంది. చెప్తున్నాను, ఆలోచించండి. ఆ బత్తాయి రసం తీసి తాగితే ఎంత మంచిది. సీజనల్ ఫ్రూట్, ఈ సీజన్లో దొరికే ఫ్రూట్ని ఈ సీజన్లో తినాలి. అందుకే మనకి ఇచ్చాడు దేవుడు. మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు జ్యూస్ కొని తాగుతాం. ఎంత జ్యూస్? ఎంత? 60 రూపాయలు బత్తాయి జ్యూస్, తెలుసండి. 60 రూపాయలు. ఒక్కటి తాగుతామా? మనతో పాటు ఇంకోటి ఉంటాడు, ఇంకోళ్ళు ఉంటారు, ముగ్గురు ఉన్నారు కనీసం. 3 6 24, 240 రూపాయలు అయింది. ఇక గ్లాస్ ఇస్తాడు అంతే. నువ్వు 10 కేజీలు తెచ్చుకున్నావు అమ్ముతున్నారు మార్కెట్లో, ఆ పక్కనే అమ్ముతారు, బజార్ ఫ్రూట్ మార్కెట్ ఉంది, ఆడ అమ్ముతారు. తెచ్చుకున్నావు అనుకో, ఇంట్లో పిల్ల పాపలతో కలిసి 4-5 రోజులు ఏకదాటి తాగినా అవో. ఎక్కడ తెచ్చుకుంటాం మనం అలాంటి? హాస్పిటల్లో మందులు అట్ట 180 రూపాయలు ఉంటుంది, బిల్లల అట్ట. ఒక్కొక్కటి 300 ఉంటుంది. మా అమ్మ అంటుంది మొన్న అరుకంట, గ్యాస్ అరుకంట 350 రూపాయలు పైన ఉంది. అది 100 ml 200 ml మొత్తం 300 పైనే ఉంది. అది తెచ్చుకుని తాగడానికి ఇష్టపడతాం. ఒక 100 రూపాయలు ఏంటి బత్తాయిలు తెచ్చుకో, ఒక 100 రూపాయలు దానిమ్మలు తెచ్చుకో, ఒక 100 రూపాయలు యాపిల్ తెచ్చుకో, పిల్లలకి అసలు ఎట్టం. అంటే పెట్టేవాళ్ళు పెడతారు, మంచిదే కాదంటలేదు, చెప్తున్నాను మామూలుగా. మంచి పదార్థం అంటే ఏది? నీకు ఏ సీజన్లో దొరికేది అది మంచి పదార్థం. ద్రాక్ష పళ్ళు ఉన్నాయి, ద్రాక్ష పళ్ళు విపరీతమైన బ్లడ్ పడుతుంది తాగితే. ద్రాక్ష జ్యూస్ తాగితే, ద్రాక్ష తెచ్చుకుంటాం, శుభ్రంగా జ్యూస్ చేసుకుని తాగుతారు, బ్లడ్ చక్కగా పడుతుంది. బ్లడ్ దానికి పిల్లలకి రక్తహీనత ఉండదు. దానిమ్మ ఉంది, దానిమ్మ తింటే రక్త పుష్టి వస్తుంది. అవి మనకి ఇష్టమావు, పిల్లలకి అలవాటు చేయం. మంచి పదార్థం మంచి తినమని డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ చెప్తారు, మీరు ఇక నుంచి నీసిమాసాలు తినకండి, మీకు కొలెస్ట్రాల్ అని చెప్పారు కదా, మీ నీసిమాసాలు తినకండి, రొయ్య పీత మటన్ తినకూడదు మీరు అంటాడు. అవి తిన్నాకి పీకేది నాలుగు. అప్పుడు డాక్టర్ గారు చెప్తారు, నువ్వేం తినకూడదు, నువ్వేం తినాలంటే ఈ తిను. ఆయన చెప్పినన్నీ మంచియే, అవి మనం ఎప్పుడు తినం. దేవుడు చెప్తున్నారు ఏంటంటే, నా మాట జాగ్రత్తగా వినండి. మీరు ఈరోజు విన్నారా, ఈ వారంలో ఏదో చేయాలి ఖచ్చితంగా. నా మాట జాగ్రత్తగా వినండి. నా మాట జాగ్రత్తగా విని ఆలకించి మంచి పదార్థం తినండి. లేదా మంచి పదార్థం భూమి మీద మంచి పదార్థం లేదంటే ఉంది, కానీ దాన్ని తినే ఓపిక కానీ దాన్ని తినే సమయం కానీ మనకే లేదు. కాబట్టి దేవుడు మంచిగా చెప్తాడు, ఎప్పుడైనా సరే దేవుడు మంచిగా చెప్తాడు. అందుకే వీరు
ఎలా ఉన్నారంటే వారు బలిష్టంగా ఉన్నారు. వారు ఎలా ఉన్నారు? వారు విస్తారంగా ఉన్నారు, వారు బలిష్టంగా ఉన్నారు. కండగలవాడే ఏం చెప్తాడు? తిండి గలవాడే కండగలవాడు. ఈజీ. డబ్బు గలవాడే బలం గలవాడు అని ఎక్కడ చెప్పలేదు. ఇక్కడ వీరు కండపడడానికి, వీరు బలిష్టంగా ఉండడానికి ఒకటే కారణం ఏంటంటే, తిందాం, ఈరోజు పని చేసుకుందాం, శుభ్రంగా తిందాం, మన పిల్లలు శుభ్రంగా ఎడదాం, అంతే. అంతకంటే ఇంకేం లేదు. ఇంతే. మన వారిని చెప్పాను, ఏమి సొలొమోన్ గారు చెప్పినట్లుగా అన్నీ వ్యర్థమే, ఏది ఉపయోగం కాదు, అన్నీ వ్యర్థమే. ఏంటి అంటే ఏం లేదు. నువ్వు శుభ్రంగా ఆహారం తినడం, శుభ్రంగా పడుకోవడం, శుభ్రంగా సుఖించడం, శుభ్రంగా దేవుని యందు భయభక్తులు కలిగి లోటు లేకుండా బతకడం, అంటే భక్తులు లోపం లేకుండా బతకడం, అంతే. అంతకంటే ఏం లేదు. సమస్త మానవ కోటికి ఇదియే విధి అని అన్నాడు. అయితే వీరు బలిష్టంగా ఉండడానికి కారణం ఏంటంటే శుభ్రంగా తింటున్నారు, అంతే. అంతకంటే ఇంకా లాజిక్ ఏం లేదండి. శుభ్రంగా తింటున్నారు, అంతే. ఏమంటారు? కడో గింజు అంటారు కదా, ఏదో ఒకటే పుష్టిగా తింటున్నారు, శుభ్రంగా ఉంటున్నారు. బలిష్టంగా ఉన్నది. ఈ 10వ వచనం చదివి నేను వివరించి ముగిస్తాను. వారు విస్తరింపకున్నట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదుము రండి. లేని ఎడల యుద్ధము జరిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకి విరోధంగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అన్నాడు. వీళ్ళ భయం ఏంటి? అందుకే మనం ఏదో ఒక రకంగా లాపుదాం. వారు విస్తరించకుండా, వారు మన చేతుల్లో ఉన్నారు, మన దేశంలో ఉన్నారు కాబట్టి మనం ఏదో ఒక రకంగా వారిని ఏం చేద్దాం? నియంత్రిద్దాం, రండి, మనం మాట్లాడుకుందాం, రండి. అంతేకాదు, రాబోయే ఆపద ఏంటంటే మన దేశానికి వారు ఆలోచిస్తున్నారు ఏంటంటే, ఇదిగో భవిష్యత్ కాలంలో ఎప్పుడైనా ఎవరైనా శత్రువులు మన మీదకు వస్తే, మన సరిహద్దులో వెళ్ళే ఉన్నారు, గోషెన్ దేశంలో ఈ సరిహద్దులో వెళ్ళే ఉన్నారు కాబట్టి వారు మన దేశం మీదకి వచ్చినప్పుడు వీరేం చేస్తారండి? ఆ శత్రువులకి సహాయం చేసి మనకే అపాయం చేస్తారో, మనకి కీడు చేస్తారో, మనమే జయం పొందుతారు. అంతేకాదు, వారు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ భయం ఉంది. తిరుగుబాటు చేస్తారో, దేశద్రోహం చేస్తారని భయం. చేస్తారా చేయరా దేశద్రోహాలు ఏంటంటే బోల్డ్ జరిగే దేశద్రోహాలు మనం రాసుకుంటే చెప్పుకుంటే బోల్డ్ని ఉన్నాయి దేశద్రోహాలు. అమెరికా స్వతంత్రం కోసం పోరాడుతున్న సమయంలో బ్రిటన్ మీద పోరాడుతున్న సమయంలో అందులో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు మిర్ జాఫర్. అతని పేరు మిర్ జాఫర్ కాదు, బెనెడిక్ట్ ఆర్నాల్డ్ అనే ఒక వ్యక్తి తన దేశానికి కాకుండా తన శత్రు దేశానికి సపోర్ట్ చేశాడు. అతనికి ఎవరో కాదు, సైన్యంలో పనిచేస్తున్న స్వతంత్ర సమరయోధుడు. ఈ వ్యక్తి ఏం చేశాడు తెలుసా? శత్రు దేశానికి సపోర్ట్ చేసి దొరికిపోయాడు ఆ మధ్యకాలంలో. 1775 ఆ మధ్యకాలంలో. మన భారతదేశంకి వచ్చే సమయానికి మన భారతదేశంలో కూడా ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అందరం మన దేశం మీద పెత్తనం చలాయించారు కొంతకాలం క్రితం. మీకు కనపడితే చూడండి, ఈస్ట్ ఇండియా కంపెనీ నాణాలు ఉంటాయి, నాణాలు బిల్లలో నా దగ్గర కూడా ఉంటుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంటుంది దాని మీద. వారు భారతదేశ రాజకీయాల్లో ప్రవేశించి వారు పెత్తనాలు చేశారు మన దేశం మీద. ఆ సమయంలో ఇందా చెప్పిన పేరు అదే, మిర్ జాఫర్ అనే బెంగాల్ నాయకుడు అంట. అతను నాయకుడు చిన్నోడేం కాదు, చితక అతను ఒక బెంగాల్ నాయకుడు. మిర్ జాఫర్ అనే బెంగాల్ నాయకుడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సహకరించి 1757 సంవత్సరంలో యుద్ధం, ప్లాసీ యుద్ధం, దాని పేరు ప్లాసీ యుద్ధంలో ఆ రాజ్యానికి సంబంధించిన నవాబ్ సిరాజ్ను మోసం చేసి దేశం మీద బ్రిటిషులు ఆధిపత్యం చెలాయించడానికి సహకరించాడనే ఆరోపణ ఉంది. అతను మూసేశాడు. దేశాల మీదకి దేశాలు దండెత్తుతున్నప్పుడు ఆ దేశంలో ఉన్నవారే దండెత్తి వచ్చిన వారికి సహాయం చేసిన చరిత్రలు చాలా ఉన్నాయి. ద్రోహం అంటారు, దీన్ని ఏమంటారండి? ద్రోహం చేయడం, దేశద్రోహం అనేది చాలా కఠినమైన నేరం. మన భారతదేశంలో కూడా దేశద్రోహం అనేది చాలా కఠినమైన నేరం. అది ఆ నేరానికి పాల్పడకూడదు ఎవరు కూడా. ఇతర దేశాలు ఎవరికి సహకరించకూడదు. అంతేకాదు, మన దేశానికి అపకీర్తి తెచ్చే పనులు కూడా
చేయకూడదు బాధ్యత కలిగిన పౌరులుగా. కాబట్టి ఇలాంటి దేశద్రోహులు ఉన్నారు. దేశద్రోహులు ఏంటి? మనుషుల్లోనే మనుషులు ద్రోహులు ఉండరా? ఎంత ఒక మనిషికి ద్రోహం చేస్తే ఆ మనిషి తేరుకోలేడు అసలు, తెలుసండి. అంత ద్రోహం చేసే మనుషులు ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్పిన బెస్ట్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తుని ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టి పట్టించి, అంతకంటే ద్రోహం ఉంటుందా? ఎవరితను? తన సన్నిహితుడు, తన సహోదరుడు, తన శిష్యులలో ఒక నెంబర్ అతను. అలాంటి వ్యక్తి యేసుక్రీస్తుకి ద్రోహం చేశాడు. ఈ ద్రోహాలే కాదు, ఇంకా ఎన్నో ద్రోహాలు. దావీదుకి తన కొడుకే ద్రోహం చేశాడు. అబ్షాలోం తన సొంత కొడుకే ద్రోహం చేశాడు. ఎక్కడ చెప్పుకుంటాడు ఈ ద్రోహాన్ని? ఎవరు చెప్పుకోలేదు ద్రోహాన్ని? సంసోన్కి తన ప్రియురాలు దెలీలా మోసం చేసింది. మోసం, ద్రోహం. ఎన్ని ద్రోహాలు చూస్తున్నామని ఈ మధ్యకాలంలో. తన తమ్ముడైన హెబెల్కి కయ్యనే ద్రోహం చేశాడు. ఎన్ని ద్రోహాలు ఈ మధ్యకాలంలో. చాలా న్యూస్లు ఎక్కువ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువైపోయినాయి న్యూస్. ద్రోహాలు, నమ్మిన వారిని మోసం చేస్తున్న పరిస్థితులు చాలా ఉన్నాయి. ఒక భర్త తన భార్యను పీక్కోసి చంపేశాడు. మోసం. నమ్మి ఏమనుకుంటుందామె? నా భర్త ఆదమర్చి పడుకుంటుంది, స్వేచ్ఛగా ఉంటుంది. ఏం చేశాడు? చంపేశాడు. నిన్న కాక మొన్న అనుకుంటా ఒక కుమారుడు డబ్బులు ఇవ్వలేదని తల్లిని చాకుతో పీక్కోసి చంపేసి వంటగదిలో పడిపోయిన తల్లిని కాళ్ళెట్టుకుని హాల్లోకి ఈడ్చుకొచ్చేసాడు. కాళ్ళెట్టుని ఈడ్చుకొచ్చేసి చచ్చిపోయింది కదా, రక్తం మడుగు చచ్చిపోయింది కదా, వీడు సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నాడంట చచ్చిపోయిన తర్వాత. అంతకంటే ఎవరు రక్షించారో? బయటికి వెళ్ళామంటే నా కొడుకు ఉన్నాడు పక్కనే, నా భర్త ఉన్నాడు పక్కనే, నా బంధువులు ఉన్నారు పక్కనే నా బలమిల్లని ఫీల్ అయ్యే కాలంలో బలమే బలహీనత అయిపోయి నమ్మకస్తులే నమ్మక ద్రోహులు అయిపోతుంటే మనుషులు ఎలా బతకాలి ఈ రోజుల్లో? అందుకే బైబిల్ నిజంగా చెప్పింది, నీ ప్రాణ స్నేహితుని కూడా నువ్వు నమ్మొద్దు, నీ భార్యని కూడా నువ్వు నమ్మొద్దని చెప్పేసింది బైబిల్. ఏంటంటే ఎందుకు చచ్చిపోయానంటే ఏమో అని గొల్లు ఎడుతుంది. ఎందుకు చచ్చిపోయాడు? ఇంతకే తలదనీసి నొక్కేసింది. ఎంత నమ్ముంటాడో భర్త, ఎంత స్వేచ్ఛగా ఉంటాడు ఇంట్లో. 3 పిల్లల్ని ఒక వ్యక్తి కుటుంబ తగాదాలు వచ్చి ఒక వ్యక్తి ఏం చేశాడంటే 3 పిల్లల్ని బండి ఎక్కించుకుని వెళ్ళి 3 పిల్లల్ని కాల్చి చంపేశాడు. మొన్న ఈ మధ్యకాలం రీసెంట్గా జరిగింది అంతా. మీరు టీవీ చూస్తే వార్తలు చూస్తే మీకు అర్థమవుద్ది. చంపేశాడు, కాల్చేశాడు. అతను చచ్చిపోయాడు పురుగుల మంది తాగి. ఆ పిల్ల నిజంగా సీసీ కెమెరాలను ఆ పిల్ల పెద్ద పిల్ల 2 పిల్లల్ని ఎదురు కూర్చోబెట్టినాడో పెద్ద పిల్ల వెనకాల వాళ్ళ నాన్న ఇలా పట్టుకుని కూర్చుంది. ఏమనుకుంటుంది? తండ్రి అంటే ఎంత ధైర్యం, ఎంత భరోసా. పిల్లలు ఆదమరిచి పడుకుంటారు మన వాళ్ళు కదండి. వాళ్ళు ఎక్కడున్నా సరే, అది ఎండ, నీడ, వర్షమా, లేకపోతే రద్దీయా, లేకపోతే ప్రశాంతమైన ప్రదేశమా, అది ఏమి చూడరు వాళ్ళు. తండ్రి ఉన్నాడా, తండ్రి దగ్గర అలా పడుకున్నారంటే ఆదమరిచి పడుకుంటారు. అలాంటి పిల్లని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేశాడు. ద్రోహం, మోసం, కపటం. మనుషులు అలాగే కనపడుతున్నారు కానీ వారి హృదయాల్లో ఎంత ద్వేషం ఉందన్న సంగతి ఎవరికీ తెలియట్లేదు. మనకైనా సరే, మనలైనా చూడండి చాలామంది వీడు మన గురించి ఏం చెప్పుకుంటారు అనుకుంటాం, మన గురించి చెప్పుకుంటాడు ఎక్కువ. ద్రోహం, మోసం. ఈడ ఎలాంటి తెలుసు మీకు? ఈమె ఎలాంటి తెలుసా మీకు? ద్రోహం, మోసం. ఇప్పుడు మనం ఎవరి మధ్య బతుకుతున్నాం తెలుసా? ద్రోహులు, మోసగాళ్ళు. మనకు బైబిల్లో చాలామంది చాలా చెప్తారు ఇందులో. తల్లిదండ్రులు కవిదేయులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు. మనం మనుషుల మధ్య బతకట్లేదు. ఎవరి మధ్య బతుకుతున్నాం? రాక్షసుల మధ్య బతుకుతున్నాం అని చెప్తాను నేను. ఎవరి మధ్య బతుకుతున్నాం? మనుషులు కాదు, మన పక్కన ఉన్నవాళ్ళు, మన ఎదురున్న వాళ్ళు, మన చుట్టూ ఉన్నవాళ్ళు, మన స్నేహితులు కనబడుతున్నవారు, వీరు మనుషుల్లా కనబడుతున్న రాక్షసులు వీళ్ళు. వారికి అవకాశం వస్తే వారు రాక్షస రూపాన్ని బయట పెడతారు ఖచ్చితంగా. ఎంత సౌమ్యుడైనా సరే తన రాక్షస రూపాన్ని ఖచ్చితంగా బయట పెడతారు. ఏమో ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఒక ఆమె బాగా నమ్మింది, సహోదరుడిని నమ్మింది. నమ్మితే ఎవడో ఒకడో ఆమె పర్సనల్ వీడియోస్ కావాలి నాకు అని అంటే నమ్మి ఇంట్లో మిసులుతున్నవాడు ఆమె ప్రైవేట్ వీడియోస్ తీసి వాడికి సెండ్ చేశాడు. ఎవరు నమ్మాలి ఇప్పుడు?
ఇంట్లో ఉన్నవాడిని నమ్మాలా, ఈదులో ఉన్నవాడిని నమ్మాలా? ఎవరికి భయపడాలి ఇప్పుడు? బయట ఉన్నవాడు భయపడాలా, ఇంట్లో ఉన్నవాడు భయపడాలా? పరిస్థితులు గందరగోళంగా మారిపోయినాయి. ఈరోజు పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు. మనమే ఇంత భయపడుతున్నామో ఒకరిద్దరి కోసము. అలాంటిది అంత విస్తారమైన జనం ఉంటే నాకు ద్రోహం జరుగుతుందని చెప్పి భయపడడం ఫరో వెనక ఏమాత్రం అది లోపమే కాదు. ఎవరైనా అలా ఆలోచిస్తారు, అది ఎవరైనా అలా ఆలోచిస్తారు. కాబట్టి అది దేవుడు వారికి ఇస్తున్న బలమని వారు గ్రహించాలి. వారికి దేవుడు ఇస్తున్న బలం అది. జన సంపద అనేది దేవుడు వారికి ఇస్తున్న బలం. వారికి ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమవుద్ది. ఇశ్రాయేలీలు అమాలేకీల యుద్ధం చేసిన అర్థమవుద్ది. ఇశ్రాయేలీలు సిరియాలతో యుద్ధం చేసిన అర్థమవుద్ది. ఇశ్రాయేలీలు ఎవడైనా యుద్ధానికి కాలు దూతున్నప్పుడు అర్థమవుద్ది. నాకెంత బలం ఉంది, ఈ బలం ఎక్కడ అభివృద్ధి పొందిందంటే ఐగుప్తులో అభివృద్ధి పొందింది. దీనికి ఎవరి కారణం అంటే నేను కాదు, నా పితరులు కాదు, మా పితరుల దేవుడైన యెహోవాయే మాకు సంతానాభివృద్ధి కలిగించి మమ్మల్ని ఇంత విస్తారమైన జనంగా రూపొందించాడు అని. అందుకే వారు జనం సమూహంగా వెళ్తుంటే మోయాబీలు రానవలేదు, అమోనీలు రానవలేదు, అమాలేకీలు రానవలేదు, మిగిలిన ఏ జనాంగం హిత్తీలు హివీలు ఎవరో కూడా రానవలేదు. మీరు రావద్దు, అయ్యా మేమేం చెయ్యం. ఇంకో మీ దారి గుండా మెయిన్ రోడ్లో ఇలా వెళ్ళిపోతాం అంటే నువ్వు మెయిన్ రోడ్లో వెళ్ళడానికి కూడా వీల్లేదని చెప్పి ఎక్కడొచ్చేస్తారో అని జనాలను తీసుకుని ఇశ్రాయేలీయులకి ఎదురెళ్ళిపోయిన వారు అనేక మంది ఉన్నారు. మోయాబు రాజు బాలాకు చేసిన పని మనందరికీ తెలుసు. అది పర్వతాల మీద తీసుకొచ్చి బిలాముని శపించమని అడిగాడు. ఎందుకంటే వారి విస్తారమైన జనం. ఆ విస్తారమైన జనాన్ని చూసి ఇప్పుడు జడుచుకున్నారు వీళ్ళు. ఎందుకని? అమ్మో వేరే వల్ల మాకు ప్రమాదం ఏర్పడుతుందేమో అని. ఆ భయం వారికి కలగాలంటే ఏం చేయాలి? అప్పటికప్పుడు వస్తారా జనం? ఎవరు రూపాయి ఇస్తే వస్తారా? రారు కదండి. కాబట్టి దేవుడే వారిని అక్కడ నిలబెట్టి వారి సంతానాన్ని అభివృద్ధిపరిచి వారి బలాన్ని స్థిరపరిచాడు దేవుడు. వారు నడుస్తుంటే కనబడుతుంది ఇశ్రాయేలీయుల సైన్యం కాదు, అది దేవుని బలం, అది ఇశ్రాయేలీయుల బలం. కాబట్టి ఆ బలాన్నే దేవుడు అభివృద్ధిపరిచాడు. ఇంకా ముందుకు ప్రభు చిత్తమైతే ఇంకా మరిన్ని మాటలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం.